హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్ మరొక ఇంట్రెస్ట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మీరు చూస్తున్నారు వెంకటేష్ టెక్ 007 ఛానల్కి స్వాగతం. మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే మన ఛానల్లో గివేవే ఉందండి. ఈ గివేవే ఏంటంటే 1000 సబ్స్క్రైబర్ చేసిన వారికి ఒకటి ఇస్తాను. 10,000 సబ్స్క్రైబర్ చేసిన వారందరిలో నుంచి ఎన్ని ఇస్తానంటే 5 ఇస్తాను అనమాట. 10,000కి 5 ఇస్తాను. ఒకవేళ 50,000 అయిందనుకో 10 ఇస్తాను. ఒకవేళ 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చారనుకోండి 20 ఇస్తాను అనమాట. నా దగ్గర చాలా క్వాంటిటీ ఉన్నాయి ఇవి. ఈ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఆజియోలో షాపింగ్ చేసి మోసపోయాను అనమాట. అందుకోసమని ఇది టాపిక్ నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. ఇది 1 by 1 చేస్తాను. ఇది ఈరోజు టాపిక్ ఏంటంటే ఎస్పాన్ L3210 అనమాట. ఈ ప్రింటర్ ఈ ప్రింటర్ నాదే అనమాట. కాబట్టి అవుట్ ఆఫ్ ది బాక్స్ నేను వీడియో పోస్ట్ చేద్దాం అనుకుని నేను పోస్ట్ చేయలేకపోయినా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఇప్పుడు యూట్యూబ్లలో ఏ ప్రింటర్ ఏది మంచిది అనేసి, ఆఫీస్ పర్పస్లో ఏది బెటర్ అనేసి అడుగుతున్నారు అనమాట. సరే, వాటి కోసం నేను వీడియో చేయడం జరుగుతుంది. వాళ్ళ కోసం ఎవరైతే జిరాక్స్ మిషన్ కానీ జిరాక్స్ ఎవరైనా కొనాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది ఎస్పాన్లో 3210L అనమాట. ఇది కలర్ అనమాట, బ్లాక్ అండ్ వైట్ కాదు, కలర్. ఎల్ సిరీస్ ఉందంతా కలర్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ యూఎస్బీ మోడల్. ఇది యూఎస్బీలో ఏంటంటే ఒకటి ఫాస్ట్ వస్తుంది కొంచెం యూఎస్బీ అయితే. ఇప్పుడు వైఫై అనుకోండి వీళ్ళ స్లో వస్తుంది అనమాట. అందుకోసమే నేను యూఎస్బీ తీసుకున్నాను అనమాట. వైఫై కూడా ఇస్తాం కానీ స్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, అది ప్రాబ్లం ఉందన్నమాట. అందుకోసం అనేసి ఇప్పుడు ఎస్పాన్ 3210లో ఇది స్కానింగ్ ఉంటుంది. ఇప్పుడు పేపర్ వస్తుంది. ఇది ఇంట్లో కూడా క్వాలిటీని బట్టి కూడా ఇచ్చుకోవచ్చు. దీంట్లో పేపర్లో ఏంటంటే ఇప్పుడు ఫోటో ప్రీమియం క్వాలిటీ పేపర్ ఉంటాయి కదా మనకు, ఆ పేపర్ కూడా వాడుకోవచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే ఇంక్ బాటిల్ కూడా వాడేస్తాడు. ఇక్కడ 4 కలర్స్ ఉంటాయి. 4 కలర్స్ ఇక్కడ మనం పోసినట్లయితే మనం వాడుకోవచ్చు. రెగ్యులర్గా వాడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారం రోజులు బంద్ చేయలేదు, వాడుకోలేదు అనుకోండి, ఇది మీకు పనికిరాదనమాట. ఇంకా గడ్డగట్టేస్తుంది. అందుకోసం ఇది ఒక మేజర్ ప్రాబ్లం ఉంది దీంట్లో అయితే. రెగ్యులర్గా మీరు వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి 3210 బెటర్ మీకు. ఇప్పుడు దీంట్లో వైఫై ఉంది, నార్మల్ ఉంది, యూఎస్బీ ఉంది. నేనైతే యూఎస్బీ వాడుతున్నా. వైఫై ఏంటంటే ఇంత పొడుగుంటుంది కానీ ప్రాబ్లం ఏంటంటే స్లో వస్తుంది అనమాట, అది ప్రింటింగ్ అనేది. అందుకోసం ఇప్పుడు ఇచ్చిన 5 నిమిషాలు 10 నిమిషాలకి ల్యాగ్ అవుతుంది. అక్కడ ఆ ల్యాగ్ టైంలో మనకు ఇబ్బంది అవుతుంది అనేసి నేను అది తీసుకోలేదు అనమాట. ఇది A4 వాళ్ళకి, A6 కాదు, ఓన్లీ A4 అనమాట. ఓన్లీ లీగల్ పేపర్ రాదు దీంట్లో, A4 మాత్రం వస్తుంది దీంట్లో. ఇది మెయిన్ అనమాట. ఇక్కడ మనం కేబుల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కరెంట్ సప్లై అవుతుంది దీనికి. ఇది మెయిన్ అంట. కాకపోతే దీంట్లో ఒకటి మేజర్ ఇష్యూ ఏంటంటే ఆన్లైన్ దానికి ఆఫ్లైన్ దానికి కొంచెం స్టోర్లలో కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. ఆన్లైన్లో మనం కొన్నామనుకున్న ఒకవేళ హెయిర్ లాక్ అవుతుంది. దీంట్లో ప్రింట్ ఇచ్చేప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ జామ్ అవుతుంది, మధ్య గీతలు వస్తున్నాయి అనమాట. అవి ఇది ఒక ప్రాబ్లం ఉంది దీంట్లో అయితే. దీంట్లో నేను ఏం చేశాను తెలియక ఇంకొస్తో రాదు అనేసి నేను చూసుకోకుండా ఇంక్ బాటిల్స్ కొన్నాను అనమాట. 600 రూపీస్ 400 రూపీస్ పడ్డది అది. అంటే అది కొన్న తర్వాత బాక్స్ ఇది ఓపెన్ చేయగానే దాంట్లో ఇంక వచ్చింది. ఇందులో పోసాను. ఇది వేస్ట్ అనుకుని పోద్దాం అనుకున్నాను కానీ సర్వీస్ సెంటర్ ఫోన్ చేసి వాళ్ళు అడిగితే ఏంటంటే ఇది డూప్లికేట్ ఇంక్ బ్రదర్, ఇది వాడద్దు. ఒకవేళ మీరు వాడినా కానీ ఒకవేళ అయిందనుకో నాకు సంబంధం లేదు, కంపెనీ వారంటీ కూడా ఇవ్వదనేసి చెప్పాడనమాట. ఇంత రిస్క్ అవసరం మనకు అనిపించింది. అందుకోసం అనేసి కంపెనీ ఇంక్స్ వాడితే మనకు బెటర్గా ఉంటుంది. అది కదా. ఇప్పుడు ఉదాహరణ 400 500 ఉంటుంది. అది కంపెనీ ఇంక్ ఎంత అనుకుంటున్నాం, 4 కలర్స్ కలిపి 400 500 మినిమం ఉంటుంది. అదే ఒకవేళ మీరు కంపెనీ ఇంక్ కొనాలనుకున్న 1600 ఉంటుంది మొత్తం కలిపి. ఇది 400 600కి వస్తుంది అనమాట. ఓన్లీ బ్లాకే 400 చెప్తున్నారు అనమాట. 400కి మిగతా 3 కలర్లు వస్తున్నాయి. అంటే అంత డూప్లికేట్ అనమాట. డూప్లికేట్ మాల్కి ఒరిజినల్ మాల్కి తేడా చాలా ఉంటుంది. అన్నీ కూడా ఇంకో చేస్తే ఏమవుతుందని ఒకవేళ ఖరాబ్ అయింది అనుకోండి, కంపెనీ వాడు సర్వీస్ ఇవ్వడు. వాడు మనకు 1 year వారంటీ ఉంటుంది కదా, వారంటీ ఇవ్వడు అనమాట. ఇందులో ఏమైనా ఐటమ్స్ పోయాయనుకోవేళ దీన్ని పక్క పడేయాల్సింది. కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. సర్వీస్ సెంటర్ పోయినా 1000 రూపాయలు అంటారు, 2000 అంటారు. ఓసారి ఏదో మార్చుకోవాలన్నా పార్ట్ మార్చాలన్నా బోర్డు పోయిందానికి 5000 అంటాడు. అప్పుడు మనకు దీనివల్ల నకిలీ యొక్క అంటే ఫేక్ ఇంక్ వల్ల మనకు వచ్చే నష్టాలు ఇవన్నీ మాట. అది కంపెనీ వాడండి. కంపెనీ వాడితే 1600 ఏమో పడుతుంది. L003 అనమాట. అది ఇంకో దాంట్లో 3 కలర్స్ 4 కలర్స్ ఉంటే వాడుకోవచ్చు. ఇదైతే ఇక్కడ ఇంక్ పోస్తాం మనం. ఇది మన పేపర్ పెట్టుకోవడానికి ఇలా ఉంటుంది. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది మనకు ఇక్కడ పేపర్ ఇక్కడే వస్తుంది అనమాట. ఈ సింగిల్ విండో అనమాట. సింగిల్ అంటే ఇప్పుడు ఓన్లీ 1 సైడ్ ప్రింట్కి మాత్రం వస్తుంది. ఇది 2 సైడ్కి రాదు. 2 సైడ్కి వాళ్ళ M సిరీస్ ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను వీడియోలోనే. అది ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమైనా అయిందనుకో, పేపర్ జామ్ అయిందనుకోవేళ ఇది ఇలా తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇది లేజర్ కాబట్టి స్లో ఉంటుంది కొంచెం. ప్రింటర్ అయితే మనం మామూలు జిరాక్స్ పెద్ద విషయంతో వస్తే ఇది స్లో కొంచెం ఉంటుంది అనమాట. ఈ డ్రమ్ సిస్టమ్ కాదు ఇది. డ్రమ్లో ఏమవుతుందంటే ఒక 2 టైమ్స్ కాగానే 500 రూపీస్ దానికి కొనాలి,
ఒక 200 ప్లస్ మనం క్యాటేజ్ నింపుకోవాలి. ఎంత అవుతుంది? 1000 అవుతుంది కదా. అప్పుడు మినిమం 1200 అవుతుంది అనుకోండి. 2 టైమ్స్ కదా ఏదో ఒకటి పోవడం దాంట్లో. చిన్న మిస్టేక్ వచ్చినా, చిన్న ప్రాబ్లం వచ్చినా మనం కొత్తగా వేసుకోవాలి దానికి మళ్ళీ. దాంతో పోలిసి ఇదే బెటర్. కాకపోతే ఏంటంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం క్యాటేజ్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇదే ప్రాబ్లం అనమాట. అందుకోసమే ఇప్పుడు దీంట్లో ఇది ఎల్ మోడల్, ఓన్లీ కలర్ అండ్ బ్లాక్ కాదు, ఓన్లీ కలర్ అండ్ 2 వస్తాయి దీంట్లో తీసుకోవచ్చు మనం. 2 ఇక ఒకవేళ ఫోటో కావాలనుకోవేళ మనకు రెగ్యులర్గా వాడుకో నార్మల్ యూస్కి అయితే ఫోటో కూడా తీసుకోవచ్చు. దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఉన్నాయి, కొన్ని ఫోటో ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ప్రీమియం క్వాలిటీ ఫోటో అన్నప్పుడు ప్రీమియం క్వాలిటీలో ఇస్తాడు. అది మామూలుగా ఉంటుంది, ఎందుకంటే పేపర్ బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ ఫోటో అయితే నార్మల్ మామూలుగా బేసిక్గా మనం నీట్స్ మన రోజులు అలా ఉపయోగించుకోవాలని బాగా ఉపయోగపడుతుంది. అయితే ఎప్సాన్లో అది మెయిన్ అనమాట. అది ఇప్పుడు దీంట్లో కలర్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తాను, నేను ఒక్క నిమిషం. వచ్చింది ఎస్పాన్లో. ఓన్లీ ఇది ప్రమోషన్ వీడియో కాదు, ఓకేనా? నేను చెప్తాను. ఇది ఇప్పుడు 3 కలర్ నేను జిరాక్స్ మిషన్ కోసం నేను ట్రై చేశాను కాబట్టి నేను ఏది బెటర్ అనేసి ఓన్లీ 20,000 బిలోలా ఏది బెటర్ అనేసి నేను వీడియో చేస్తున్నాను. అది ఓన్లీ మా ఆఫీస్ పర్పస్ రోజుల హెవీ యూజ్ అనుకో ఇవి పనికిరావి, అలా కూడా ప్రాబ్లం ఉందన్నమాట. ఎస్పాన్లో L3210 12,000 ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో అయితే డౌన్ అయిపోయింది, 10,000 ఎబో వస్తుంది అనమాట. 10,000 ఎబో వస్తుంది. మామూలుగా దీని ప్రైస్ 12,000 ఉన్నది. మీరు బయట కనుక్కున్నా కానీ ఫ్లిప్కార్ట్లో ఆఫర్ నడుస్తున్నాయి అనమాట. ఎస్పాన్ 3210 ఇది మోడల్. 3250 కూడా ఉంటుంది, యూఎస్బీ అనమాట. యూఎస్బీ కాకుండా వైఫై ఉంటుంది. వైఫైతో ఆప్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది దానికి, ఇది వైఫై కాదు, ఇది ఓన్లీ యూఎస్బీ కాబట్టి 12,000. వీళ్ళ వైఫై అనుకో 15,000. కాకపోతే ఇది లాగ్ అవుతుంది అనమాట, టైం పడుతుంది. అది మీకు ఎక్కడో మీరు అనుకోవచ్చు కానీ అంత ఫాస్ట్ అయితే ఉండదు. ఇది సింగిల్ విండో అనమాట. ఇది అంటే మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకోవడానికి అవకాశం లేదు ఇది దీంట్లో. ఇది యూఎస్బీ ఇది అయితే 12,000 పడుతుంది, వైఫై అయితే 15,000 14,000 ఎబో పడుతుంది అంతే. ఆ టైం మధ్యకాలంలో రైట్ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే L3560, అది వచ్చేసి మినిమం 1,600 17,000 చిల్లర ఉంటుంది అది. ఇంకో మోడల్ కూడా L8050, అది కూడా 20,000 ఎబో ఉంటుంది. ఆ మోడల్ కూడా బాగానే ఉంటుంది అనమాట. అది కూడా మీరు తీసుకోవచ్చు. మల్టీ ఫంక్షన్ ఉంటుంది, సింగిల్ ఫంక్షన్ ఉంటుంది, మీరు చూసుకోవాలి. మల్టీ అంటే ఇదిలా వస్తుంది. ఓన్లీ జిరాక్స్ మిషన్ కూడా కొన్ని ఉంటాయి అనమాట, అవి కూడా కొన్ని ఉన్నాయి. దాంట్లో కొన్ని చూసుకోవాలి మనకి ఏది బెటర్ కాదో అనేసి. ఇంకోటి L6460 కూడా ఉన్నది, అది 24,000 25,000 ఎబో నడుస్తుంది మార్కెట్లో. ఈ ఫ్లిప్కార్ట్లో అయితే ఉన్నాయి. మీకు ఏ మోడల్ మీకు ఆఫీస్ పర్పస్లో యూజ్ చేసుకుంటున్నారా, లేకపోతే జిరాక్స్ మిషన్ పెట్టుకోవాలనుకుంటున్నారా, ఇది ఒకటి ప్రాబ్లం. నేను జిరాక్స్ మిషన్ తీసుకుందాం అనుకున్నాను. చాలామంది నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే, ఇప్పుడు అలా ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఏదైనా పోయిందనుకో సర్వీస్ అతను మెకానిక్ సర్వీస్ ఇస్తాడా లేదు ఒకటికి కనుక్కోవాలి. ఒకవేళ బోర్డు పోయిందనుకో 20,000 30,000 అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంత కష్టపడి మనం తీసుకున్న దానికి ఒక 40,000 పెట్టి తీసుకుంటాం, ఒక 1 ఇయర్ కూడా వాడలేదు, ఖరాబ్ అయిందానికి ఓ రెస్పాన్సిబిలిటీ. ఖరాబ్ అయిందానికి మెకానిక్ కూడా ఏమి ఇయ్యడు, ప్రతి ఒక్క ఐటెంకి డబ్బులు ఇవ్వాల్సింది కదా. ఇప్పుడు మెయింటెనెన్స్ ఎక్కువ అవుతలేదు, వీరికి మీరు గమనించాలి. ఇప్పుడు కొత్త జిరాక్స్ మిషన్ ఎంత ఉందంటే హెచ్పిలో 1,30,000 ఎబో ఉందన్నమాట. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్క షాప్లో జిరాక్స్ మిషన్లు ఉన్నాయి, ప్రతి ఒక్క షాప్లో కూడా. ఇప్పుడు మళ్ళీ 1 lakh తీసుకొచ్చి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 22 మంత్లీ ఎంత లేదన్నా 2,000 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది మనకి, మామూలుగా వేసుకున్నా కానీ. అలా ఇప్పుడు గిరాకులు ఉన్నాయంటే లేవు. ఇప్పుడు వచ్చే సమ్మర్ ఇప్పుడు ఏముండవు, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు కానీ ఆ టైంలో మనకు యూజ్ అవుతుంది అనమాట. ఇది ఓన్లీ కలర్ ప్రింట్ కదా, ఇందులో బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి అన్నమాట. బ్లాక్ అండ్ వైట్ 1120 కూడా ఎంత పడుతుంది, 12,000 పడుతుంది అనమాట అందాదా. మీరు ఆన్లైన్లో ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి, డిక్రీజ్ అవుతుంటాయి. ఒక్కొక్క రేట్లో ఒక రకంగా ఉంటుంది ఒక్కొక్క మార్కెట్లో. కొంతమంది ప్రాఫిట్ ఎక్కువ ఆలోచిస్తారు, కొంతమంది మార్జిన్ తక్కువ ఇస్తుంటారు అన్నమాట ప్రాఫిట్లో. కంపెనీని బట్టి, మనుషులను బట్టి, ఆఫీస్ని బట్టి కూడా ఉంటుంది అన్నమాట. మీరు అడిగే విధాన్ని బట్టి కూడా ఉంటుంది అక్కడ. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎస్పాన్లోని ఎం సిరీస్లో కూడా 2140, అది 19,000 ఎబో పడుతుంది అనమాట. ఇంకోటి 217040, ఇది కూడా 19,000 బిలో, అది అలా ఉన్నాయన్నమాట. అది కూడా ఒకటి. ఇది బ్లాక్ అయితే ఎం సిరీస్ అయితే బ్లాక్ అనమాట. మీకు ఫ్రంట్ అండ్ బ్లాక్ కావాలనుకోవాల మనకు డెస్క్టాప్ వర్షన్ లెక్కనే అది కూడా డబల్ ఉంటుంది అనమాట. అది ఓన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకుని ఇస్తుంది అనమాట. అది ఓన్లీ ఇప్పుడు ఇది లేజర్ ప్రింట్ ఉందనుకో, ఎల్ మోడల్ అన్నిటికి 1 year వారంటీ ఇస్తాడు. 1 lakh లేకపోతే 1 year, రెండిట్లో చూసుకుంటాడు. మనకి ఖరాబ్ అయింది అనుకోవేళ కంపెనీ వాడు సర్వీస్ చేసి ఇస్తాడు అనమాట. ఒకవేళ మీరు అక్కడ మీకు సాఫ్ట్వేర్ వాళ్ళు కొట్టగా తెలుసు ఎన్ని ప్రింట్లు ఇచ్చారు దీని మీద అనేసి వాళ్ళకి అవగాహన ఉంటుంది. అది నేను 50,000 ఇచ్చాను ఖరాబ్ అయిందంటే వాడు ఒప్పుకోడు, కంపెనీ వాడు. అదొకటి ఉందండి దాంట్లో మిస్టేక్ ఒకటి, చూసుకోండి ఒకసారి. ఎం సిరీస్లో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కావాలంటే మల్టీ సిస్టమ్స్ లేకుంటే సంథింగ్ ఉంది దానికి, చూసుకోండి. డెస్క్టాప్ వర్షనా లేకపోతే రకరకాల వర్షన్స్ ఉంటాయి దాంట్లో కూడా, ఆ వర్షన్స్ కూడా మీరు చూసుకోవాలి. అదొకటి.
కెనాన్లో కూడా ఉన్నాయి. కెనాన్లో G3000 12,000 14,000 ఎబవ్ ఉన్నాయి. ఒకటి కెనాన్లో G2010 13,000 ఉంది. కెనాన్లో LBRలో 2,900 ఒకటి 20,000 ఉంది. మన కెనాల్లోనే MF 3010 ఉంది మోడల్ 16,000 17,000 18,000 పడుతుంది అన్నమాట. మన ఛానల్లో మేము పోస్ట్ చేశాను అన్నమాట. జిరాక్స్ మిషన్ అనేసి ఓన్లీ బేసిక్ యూజ్ చేసుకోవడానికి జిరాక్స్ కంపెనీ అనమాట. జిరాక్స్ అనేది ఒక కంపెనీ పేరు, అది పేపర్ జిరాక్స్ కాదు, ఇది కంపెనీ అనేది జిరాక్స్ తీసుకోవడం కంపెనీ పేరు అది. ఆ జిరాక్స్ మిషన్ ఎంత పడుతుంది, మొన్న ఆఫర్ వచ్చిందనమాట 9,000కి ఇచ్చాడు అనమాట. నేను మా ఛానల్లో పోస్ట్ చేస్తాను అది. ఇలా మీకు ఏమైనా కావాలనుకుంటే మీకు ఏది యూజ్ అవుతుందో మీరు చూసుకోండి. లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు రాకపోయేసరికి అమ్ముకుందామని కొనే వాళ్ళు ఉండరు, ఎవరు ఒకటి ఉండరు. మీరు గమనించాలి. ఎందుకంటే మార్కెట్ చాలా డౌన్ ఉన్నాయి, అన్ని మార్కెట్లు డౌన్ ఉన్నాయి. మనం కూడా జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి. అదొకటి. మీరు ఇప్పుడు ఎస్పాన్లో అయితే ఓన్లీ L3210 L3250 బాగా డిమాండ్ ఉంది. L3256 కూడా బాగా డిమాండ్ ఉందన్నమాట. మినిమం 17,000 మీ బడ్జెట్ అనుకోండి. ఒకవేళ మీకు ఇది కలర్ ఇప్పుడు L సిరీస్ తీసుకున్నారు అనుకోండి, మీకు కలర్ వస్తుంది. మరి ఇప్పుడు కలర్ జిరాక్స్ కావాలనుకోవేళ నువ్వు పెద్ద మిషన్ తీసుకున్నా కానీ అందులో కలర్ రాదు కదా. వచ్చినా కాస్ట్ ఎక్కువ పడుతుంది వాటికి. ఇది ఉందనుకోండి, ఒకవేళ కలర్ తీసుకోవడానికి అవకాశం కూడా మనకు ఉంటుందన్నమాట. బేసిక్లో ఎక్కడెక్కడ అవసరం ఉందని తీసుకోపోవచ్చు. ఆ మిషన్ తీసుకోపోవాలని ఒక ఆటో కావాలి, దానికి కూడా మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది కదా, దానికి ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. వేరే కంపెనీ కూడా చూసాను, ఒకటి 40,000 50,000 60,000 70,000 చెప్తున్నారు. అవన్నీ కూడా అంత చైనా వాళ్ళే. దేంట్లో అది పౌడరా లేకుంటే ఒక నిమిషానికి ఎన్ని ప్రింట్లు తీస్తుంది కూడా ఉంటుంది. ఇది ఓన్లీ నిమిషానికి ఒక 15 వస్తాయి అంతే. కాకపోతే ఒక 15-20 తర్వాత హీట్ ఎక్కుతుంది, ఇది కొంచెం లోడ్ పడుతుంది అనమాట. అప్పుడు ఏం చేసి స్లో అవుతుంది, ప్రింటర్ అయితే స్లో అవుతుంది. ఒక 20-15 ఇవ్వగానే ఇమ్మటే స్లో అవుతుంది ఇది. కాకపోతే మనకు ఆఫీస్ యూజ్ కావడంతో హెవీగా అయితే ఏమి చేయలేము కదా, అందుకోసం నాకైతే యూజ్ అవుతుంది ఇది మెయిన్ అయితే అదే అనమాట. అదొకటి. ఇల్లు ఇంక పోసుకోవడం, వీళ్ళు ఎప్పుడెప్పుడో చెక్ చేసుకోవాలి. దీనికి సాఫ్ట్వేర్ ఎప్పుడు అప్డేట్ ఇస్తున్నాడు, దానికి అమ్మేటప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకుంటే దేర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ ఇందులో ఏంటి హెయిర్ లాక్ అవుతుంది, గీతలు వస్తున్నాయి. మేజర్ ప్రాబ్లం అయితే ఇందులో గీతలు వస్తున్నాయి అనమాట. ఆన్లైన్ కొన్న వాటికి కంపెనీ వాళ్ళు సర్వీస్ ఇస్తాడు, తీసుకోవచ్చు, దాని ఏం లేదు. నాకు ప్రాబ్లం ఉందంటే వాళ్ళు ఇస్తారు అనమాట. వాళ్ళు ఇన్స్టాలేషన్ కూడా వాళ్ళే చేస్తారు, మనం చేయని అవసరం లేదు. ఇది ఇక్కడ మీకు చూపిస్తుంది ఇన్స్టాలేషన్. నేను సర్వీస్ చేయించాను అనమాట. స్టిక్కర్ వేసి ఇస్తాడు అతను. ఇప్పుడు ఏం జరిగింది మొత్తం అప్డేట్ చేయాలి కంపెనీకి కూడా, అలా కూడా ఉంటుందన్నమాట దీంట్లోనే. అది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో గివ్ అవే ఉంది. 1000 సబ్స్క్రైబర్ చేసిన వాళ్ళకి అందులో నుంచి ఒక్కరికి మాత్రం ఇది ఇస్తాను నేను. ఓకే, 10,000 తీసుకున్న వాళ్ళు 5 ఇస్తాను, 50,000 అయితే 10 ఇస్తాను. వాళ్ళు 1 lakh సబ్స్క్రైబర్ లేరనుకో 20 ఇస్తాను. ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర, ఉన్నాయి కుప్పలు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ ఉన్నాయి మా కాడ. ఇది ఓకేనా. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.